ఏపీలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ముఖ్య నేతలు చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ తో పాటు నారా లోకేష్లు ఈ రోజే నామినేషన్లు దాఖలు చేశారు. ముహూర్తం కుదరటంతో పాటు సమయం దగ్గర పడటంతో వేలాది నామినేషన్లు ఈ ఒక్కరోజే దాఖలు కావటం విశేషం. దీంతో కొన్ని చోట్ల ఇరు పార్టీల నేతలు ఒకేసారి రావటంతో గందరగోళ పరిస్థితులు నెలకొంటే మరికొన్ని చోట్ల పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పక్షాలు విమర్శల దాడి పెంచాయి. రెటిక ఏపీలో పొలిటికల్ హీట్ అయితే పెరుగుతోంది. వాళ్ళ నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి మూడు పార్టీలు కూడా మరి ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ అప్డేట్స్ కు సంబంధించి పూర్తి విశ్లేషణ అందించేందుకు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యూ. హరీష, అంటే రాష్ట్రంలో గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈరోజు ఒక్కసారిగా వేలాది నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పొచ్చు. అంటే గత కొంతకాలంగా చూసుకుంటే ఎన్నికల వాతావరణం రాష్ట్రంలో చాలా హీట్ ఎక్కింది. ఈ నేపథ్యంలో నామినేషన్లకు సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా చాలా మందకొడిగా సాగాయని చెప్పొచ్చు. 1-6 తప్ప పెద్దగా నామినేషన్ దాఖలయ్యే పరిస్థితి అయితే కనిపించలేదు. కానీ ఈరోజు చూసుకుంటే ఒకవైపు ముహూర్త బలంతో పాటు మరోవైపు 2 రోజుల సెలవు తర్వాత ఇంకొక రోజే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ నాయకులతో పాటు పార్టీ క్యాడర్ అంతా కూడా అన్ని పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా ఇటు అసెంబ్లీకి సంబంధించి కానీ అటు పార్లమెంట్కి సంబంధించి మొత్తం అభ్యర్థులందరూ చాలా పెద్ద ఎత్తున ఈరోజు నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబు తన నామినేషన్లు దాఖలేమో పార్టీ కేడర్ ద్వారా ఆయన కుప్పలో దాఖలు చేయడం జరిగింది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి స్వయంగా పులివెందుల్లో తన నామినేషన్ దాఖలు చేశారు. ఇంకోవైపు నారా లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్న నారా లోకేష్ కూడా ఈరోజు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. మరోవైపు పవన్ కళ్యాణ్ చూసుకుంటే 2 చోట్ల పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే గాజువాకలో తన నామినేషన్ దాఖలు చేస్తే ఈరోజు భీమవరంలో కూడా తన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఒక్కసారిగా వేలాది మంది తమ నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం ఎలా ఉంటుందనేది కూడా ఈరోజు పరిస్థితులు అయితే పూర్తిగా కళ్ళకు కట్టినట్టు కనిపించాయి. ఓవైపు బల ప్రదర్శన, నామినేషన్ ద్వారానే తమ బలాన్ని ప్రదర్శించుకునేందుకు చాలామంది నాయకులు ఈరోజు పోటీ పడ్డ పరిస్థితితో చాలా దగ్గర గందరగోళ పరిస్థితులు కూడా నెలకొన్నాయి. 2-3 చోట్ల అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కూడా ఉంది. పశ్చిమ గోదావరికి సంబంధించి ఉండిలో కూడా పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఇటు వైసీపీ అటు టీడీపీ కార్యకర్తలంతా ఒకేసారి నామినేషన్ దాఖలు చేయడానికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు అనేవి చాలా ప్రతి ఒక్కరు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. సెన్సిటివ్గా మనం అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఈరోజు జరిగిన నామినేషన్ల ఘట్టం కూడా చాలా వరకు కూడా ఉద్రిక్త పరిస్థితులు దారితీసింది. 2 పార్టీల నేతలు కూడా బల ప్రదర్శన దిగడం కానీ ఒకేసారి నామినేషన్ దాఖలు చేయడం రావడంతో చూసుకుంటే ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని చోట్ల పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. లాఠీ చార్జ్ చేసే పరిస్థితి కూడా కనిపించింది. కొన్ని చోట్ల అయితే నామినేషన్ దాఖలు చేసేందుకు సమయం ముంచిపోవడం కూడా కొంతమంది ధర్నాలకు దిగిన పరిస్థితి అయితే నెలకొంది. విజయనగరం జిల్లాలో చూసుకుంటే కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ఒక్కసారిగా వేలాది మంది రావడంతో సమయం మించిపోయిందని చెప్పేసి అధికారులు చెప్పడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొంది. మొత్తంగా చూసుకుంటే కనుక ఈరోజు అన్ని రాజకీయ పక్షాలు కూడా నామినేషన్ దాఖలతో పాటు తమ బల ప్రదర్శనకి ఇది ఒక వేదికగా మార్చుకున్న పరిస్థితి కనిపించింది. ఇంకోవైపు చూసుకుంటే రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచారం చాలా హోరెత్తుందని చెప్పొచ్చు. ఇటు చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి, మరోవైపు పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా ఒకరిపైన ఒకరు విమర్శల దాడి అయితే పెంచారు. ఇంకోవైపు చూసుకుంటే పవన్ కళ్యాణ్ గత 2 రోజులుగా చూసుకుంటే కనుక తన వాయిస్లో అధికార పార్టీని విమర్శిస్తున్న నేపథ్యం ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి పైన తన వాయిస్ పూర్తిగా పెంచారని చెప్పొచ్చు. ఇప్పటికే చంద్రబాబు ఏదైతే విమర్శలు చేస్తూ ఉన్నారో ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ మరోవైపు బీజేపీ మోడీ కానీ మొత్తం కలిపి రాష్ట్రం పైన కుట్రలు చేస్తున్నారని చెప్పేసి గత కొంతకాలంగా చంద్రబాబు ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇంచుమించుగా అదే వాయిస్ వినిపిస్తున్న నేపథ్యంలో ఒకసారి చర్చనీయాంశంగా మారింది. జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ విమర్శలు దాడి అయితే పెంచడం జరిగింది. ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారు. పులివెందులు రౌడీలు వస్తే కనుక తిప్పికొడతాం, అడ్డుకుంటామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. మరోవైపు పక్క రాష్ట్ర నేతలకు ఇక్కడ ఏంటి పని అని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ ఆరోపణలు గుప్పించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇటు టీడీపీ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా జనసేనకు సంబంధించి వాయిస్ అనేది పూర్తిగా ఒకేలా కనిపించడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హరీష, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవి.